ఇక బ్యాక్ సెక్షన్ నుంచి ఇట్లా అయితే ఉంటుంది బండి మామ. అయితే మళ్ళీ లింకేజ్ మామ మీకు మీరు చూస్తే కనబడతా ఉంటుంది లింకేజ్ ఎట్లా ఉంటుందో నార్మల్గా ఉత్పిడా అనేది మామ. దీని పక్క పంటి ఇక పీటీఓ గురించి మాట్లాడుకోవాలనుకుంటాం మనం. పీటీఓ 40 తీడు ఉన్నది. దీని పీటీఓ పవర్ వచ్చేసి 42 HP పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. పీటీఓ పవర్ కూడా అంటే వేరే కాంపిటీషన్ ట్రాక్టర్తో పోల్చుకుంటే ఇది కొంచెం తక్కువనే, కానీ దీని పవర్ ఆ పీటీఓ స్పీడ్ బీటీఎస్ పడదింగుతుంది అనమాట. మెయిన్ జాండీర్ అంటే పవర్లో ఏడ తగ్గేది, బిల్క్ వాళ్ళు ఏడ తగ్గేది, ఏడ కూర్చొని ఆన్నే కూస్తుంది. అది మనం ఫ్రంట్ కాడికి పోయి మాట్లాడుకుంటా మీతోని చెప్తా అంట మరి ఏది ఎక్కడ ఏది మన ఎట్లా దిగుతుంది అనేది. ఓకేనా? సైడ్ నుంచి చూస్తే మీకు కూడా 2 ఇండికేటర్లు కనబడతా అంటే ముందట మడగర్లకు అటు రెండు ఇండికేటర్ ఇటు 2 ఇండికేటర్లు. ఇక్కడ మనం నెంబర్ ప్లేట్ కూడా ఇచ్చేస్తుండో దీని వెనక లైట్ కూడా కనబడుతుంది కదా. ఇది కంపెనీ ప్రొవైడ్ చేసిన లైట్ ఏమో వీడేమో ఆఫ్టర్ మార్కెట్లో పెట్టియలేదు, బండితో వచ్చిన లైటే అని చెప్తాను మీకు నేను. ఈ టాప్ కూడా జాండీర్ షోరూమ్లో తీసుకున్నట్టున్నది. ఇంకోటి ఏంటంటే మన సైడ్ కాకుండా బయట నార్త్ సైడ్ ఈ సౌత్కు నార్త్కు ఒక చాలా పెద్ద డిఫరెన్స్ కనబడుతుంది. ఎందుకంటే ROPS అందరికీ ప్రొవైడ్ చేస్తున్నారు, అది ఇంజన్ కాస్ట్లనే కట్ అయిపోయి వచ్చేస్తుంది. కానీ మన సైడ్ ఏంటంటే మనం ఎక్కువ ROPSను ఇంట్రెస్ట్ చూపెట్టాం. ఎందుకంటే మనకు రోల్ ప్రొటెక్షన్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది కదా, బండి వెనక పడ్డా కానీ మన డ్రైవర్ సేఫ్టీ ఉంటుంది. కానీ అది మనం వాడమన్నమాట. మనకి ఎందుకంటే గుద్ద వాళ్ళు ఎక్కువ కదా, మనకు ఆయన వాడం, ఆడు షోరూమ్ కూడా మనకి ఇయ్యడు, మనం వాడాం కాబట్టి గట్ల ఉంటుంది కథ. దీంతో చూసినావా దీన్ని ఎక్సెల్ అనేది ఇట్లుంది మామ. ఎక్సెల్ అనేది కొంచెం హెవీగానే ఉంటుంది. నువ్వు ఎక్సెల్ గురించి ఈ బండి బిల్డ్ క్వాలిటీలో నేనేం మాట్లాడదలుచుకోవాలి, ఎందుకంటే గుద్ద ర్యాంప్ ఉంటుంది బండి బిల్డ్ క్వాలిటీ అనేది కూడా. దీని ఎక్సెల్ చూసిరా ఎంత హెవీ బిల్డ్ ఉన్నదో. దీనికి మేజర్గా 4 వీల్ల ప్రాబ్లాల గురించి మాట్లాడుకుందాం ఇక మనం. ఓకేనా? నాకు మేజర్గా అనిపించే ప్రాబ్లం, నా బండి ఎందుకు అమ్ముకున్నా కూడా చెప్తా. అంటే చాలా వరకు కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫాల్ట్ కూడా ఉంటాయి. మరి నా బండి అట్లా వచ్చిందో లేదో తెలియదు, కానీ అది మన మామగాని బండి. మెయిన్గా 4 వీల్కి వచ్చే ప్రాబ్లం ఒకటి చెప్తాను, మీరు మంచిగా చూసుకోరు. ఇక్కడ కిందికి వెళ్ళి కనబడుతుందా, కింద 2 టైర్లు ఇట్లా అటు ఇటు వాపుకో కనబడుతున్నా చూసినావా. దీన్ని ఫ్రంట్ సెక్షన్లో మెయిన్ ఆయిల్ లీక్లు అవుతాయి. మెయిన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి బాగా. మీకు ఇక్కడ కనబడుతుందా బండి, ఇటు సైడ్ నుంచి చూస్తే ఇంకా మంచిగా కనబడుతుంది టైర్ సెక్షన్ అనేది. కిందికి వెళ్ళి చూస్తే బండి మొత్తం కనబడతా ఉంటుంది. మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఆయిల్ లీకేజ్ మాత్రం గుద్దవాళ్ళకి అయితే మామ. నువ్వు ఇట్లా ఎయిర్ తీసుకురానుకో బిడ్డ, నిన్ను గుద్ద దింగుతుంది బండి, డైరెక్ట్ గుద్ద దింగుతుంది. దీనిలో మైనస్లు ఉన్నాయని చెప్తున్నాను మీకు, ఇవరకు ప్లస్లో చెప్పినా, మీకు మైనస్లు కూడా చెప్పాలి కదా. ఇంతసేపు పొగినంతసేపు మంచిగా చూస్తారు. దెంగులు దెంగవాడుకు ఇవ్వడం కన్నా ఏంటంటే కొంతమంది జాండర్ ఫ్యాన్స్ ఉంటారు, లోపల హట్ అవుతుంది అనమాట. హట్టింగ్ విషయాలు కూడా తెలియాలి కదా మీకు. పొగినంతసేపు చూసిన వాళ్ళు దెంగులు దింగినప్పుడు చూడాలి కదా. అందుకే ఓడెనుకోటి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? మెయిన్ ఫ్రంట్ వీల్ సెక్షన్లో 4 వీల్కు నాకు బేస్ నచ్చదు మామ. ఎందుకంటే ఆ మౌంట్ కాడికి వెళ్ళి మొత్తం ఆయిల్ లీకేజ్ అయితే ఉంటుంది ఎప్పటికీ. వేరే బండితో పోల్చుకుంటే నేను చెప్తాను, దీనికి కాంపిటీటర్లు ఉన్న బండితో పోల్చుకుంటే దీనికి ఆయిల్ లీకేజ్ అనేది ఎక్కువ నాకు తెలిసినంతవరకు అయితే. ఎందుకంటే మాకు ఆల్రెడీ ఉన్నాయి, మేము గుద్దలం నడిపించి ఇళ్ళకి వచ్చేసినాం. అందుకే నేను చెప్తున్నా. ఓకేనా? దీనికి సీట్ కింద గేర్ బాక్స్ కింద చూడు ఎట్లున్నో కథ. సీట్ కింద ఇట్లుంటుంది. మెయిన్ మా దగ్గర రాని ప్రాబ్లమ్స్ కూడా బయట వాళ్ళ దగ్గరకు వస్తాయి. మీ దగ్గర వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా మా దగ్గర రాకపోవచ్చు. అరే భయ్ నాకు రాలేదురా, నువ్వేందిరా ఇట్లా చెప్తాను నా బండి గురించి, పిచ్చుకుద్దాను అని దెంగులు దెంగితే లవడగా నువ్వేమనుకున్నా నాకు మంచిదే. కానీ నాకు అనిపించింది నేను చెప్తా. ఈ రివ్యూ నేను ముందనే చెప్పిన, నాకు అనిపించింది మాత్రమే చెప్తా. మీరు చెప్పినట్టు కాదు. మ్యాడ్ స్టైల్ అంటే గట్లే ఉంటుంది. ఓకేనా? నాకు అనిపించిందే చెప్తా. ఈడేమనిపిద్దా చెప్తా మావ. మరిగా మీకు నేను పంపు గురించి చెప్పాలనుకుంటాను కదా. దీనికి ఒక పంపు లంజగుద్ద ప్రాబ్లం ఉంటుంది మావ. దీనికి అది ఏం ప్రాబ్లం లేదు, బండికి దీనికి ఉన్నదని చెప్తలేను. మేము ఉన్నప్పుడు వచ్చిన ప్రాబ్లం అది మీతో షేర్ చేసుకోవాలి కదా. ఎందుకంటే అందరికీ అన్ని ప్రాబ్లాలు రావు కదా. అట్లా మావ. దీన్ని హైడ్రాలిక్ లిఫ్టింగ్ కెపాసిటీ కూడా నేను ఎప్పుడు మర్చిపోయినా. అది మీకు కూడా అప్గ్రేడ్ కావాలన్నా లేదా గదే 1600 kgs కంటిన్యూ చేద్దాం అనేది కిందది మీరు ఒక కామెంట్ వేసుకోరు. మరిగా నేను కూడా అదే వేసుకుంటారు. సాలరా బై మీకు 600 kg లేదా 2100కి ఇంక్రీజ్ చేద్దామా, 2500కి ఇంక్రీజ్ చేద్దాం అనేది రేపు పొద్దుగాల మేము ఎప్పుడన్నా ప్లాంట్ విజిట్కి పోతాం కదా, వాళ్ళకు సజెస్ట్ చేయగలుగుతాం మీరు చేసే కామెంట్లతోటే. ఓకేనా? నేను ఆల్రెడీ ఒక సో కంపెనీది ప్లాంట్ విజిట్కి వేయచ్ చేసిన, మొన్న కూడా లాంచింగ్ ఈవెంట్ కూడా వేయచ్ చేసిన. మీకు తెలిసి ఉంటుంది. ఈ వీడియో వచ్చే ముందే ఆ వీడియో కూడా పబ్లిష్ అవుతుంది కాబట్టి మీకు తెలుసు. నాకు తెలిసి ఈ ఆయిల్ సిల్క్ అది కూడా ఇంకోటి రెక్టిఫై చేసే ప్రాసెస్ కూడా ఉంటుంది. నువ్వు ఎప్పటికప్పుడు గ్రీస్ కొట్టుకోవాలి, బండి మెయింటెనెన్స్ ఎప్పటికప్పుడు చేసుకుంటే అది కూడా కొంచెం సాధిస్తుంది. కానీ మనకు అది చేత కాదనమాట. అందుకే అటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని నేను చెప్తున్నా. మళ్ళీ కూడా ఏంటంటే దీనికి పంపు ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంటుంది. నా బండికి ఆల్రెడీ వచ్చింది. ఇప్పుడు నా బండ్లకు ఇప్పట్లో అత్తలో కానీ ఒకప్పుడు వచ్చినాయని మీకు చెప్తానా. కొంతమందికి అత్తే, కొంతమందికి రావు. అది కూడా అరే నేను అత్తలేని రా అంటారు, నీకేం తెలుసు అత్తలేవు అని ఇంకోటి కామెంట్ చేస్తాడు. హేటర్సు లవర్సు ఇట్లు ఉన్న వాళ్ళకు అదో పెద్ద పంచాయతీ. దీనికి ఇంకోటి ఏంటంటే ఇది చెప్పినా కదా ఆల్రెడీ, పంపు ప్రాబ్లం అనేది కొంచెం ఎప్పటికి ఇబ్బంది పెడతా ఉంటుంది. ముంగోటి ఏంటంటే ఆయిల్ లీకేజ్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే తక్కువ రేడియస్ ఉండడం వల్ల ఫ్రంట్ వీల్ ఉత్తనేది ఎత్తుంది. ఎందుకంటే నీకు బండి అనేది చిన్నగా ఉంటుంది. బండి నువ్వు చూసినప్పుడు వేరే కాంపిటేటర్ బండితో పోల్చుకుంటే అది కొంచెం పొడుగు ఉంటుంది, ఇది కొంచెం దగ్గర చిన్నగా ఉండడం వల్ల దీంట్లో
అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దగ్గర కట్ అవుతుంది బండి అనేది, టర్నింగ్ రేడియస్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫ్రంట్ వీల్ ఎప్పటికీ లేస్తూ ఉంటుంది, ఎందుకంటే నీకు దగ్గర ఉండు వల్ల హైట్ అవుతుంది. నీకు అదే ముందట వెనుక వెయిట్ సమానం ఉన్నప్పుడు బండి అనేది లేవనికి కొంచెం ఛాన్స్ అనేది తక్కువ ఉంటుంది. ఇది కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి ముందటి ఇది ఎప్పటికీ లెత్తనే ఉంటుంది. ఓకేనా. రోటవేటర్ మించి దీన్ని వాడు కూడా ఎక్కువ ఏం వాడు, రోటవేటరు ట్రాయల్ వర్క్. మళ్ళీ ఈ మధ్యలో చాలా మంది ఏం చేస్తారంటే నేను ఆయిల్ సీల్ లీక్ అయితే అని చెప్పిన చూసినావా, చాలా మంది 4-wheeler ట్రాయల్ వర్క్ కొడతారు. దానివల్ల ఆయిల్ సీల్ అనేది ఎక్కువ అవుతలేవు. ఆ చెవులు ఆయిల్ సీల్ అన్నీ ఒక ఇట్లనే దిగిపోతాయి. ఒకదానికి వాడేదాన్ని ఇంకో దానికి వాడితే నడుతుంది. మీకు ఇంకో ముచ్చట తెలుసా, ఒక్కొక్క టైర్ ఒక్కొక్క దానికే స్పెసిఫైడ్ పనికి టైర్ అయి ఉంటుంది. పడ్లింగ్ టైర్ ఉంటుంది, రోడ్ మీద నడిచే టైర్ ఉంటుంది, మట్టిలో నడిచే టైర్ ఉంటుంది, నీకు బురదలు నడిచే టైర్ ఉంటుంది, నీకు ఇసుకలు నడిచే టైర్ ఉంటుంది. ఒక్కొక్క టైర్ ఒక్కొక్క సెగ్మెంట్ కోసం తయారు చేసి ఉంటారు. కానీ మనం అన్నిటికీ ఒకటి టైర్ వాడడం వల్ల మైలేజ్ అనేది బిస్కెట్ అవుతుంది, రోడ్ గ్రిప్ అనేది బిస్కెట్ అవడం వల్ల నీకు టైర్ అనేది స్లిప్ అవుతా. ఇది కూడా ఇంకొక కాన్ అనేది జాండీర్నే కాదు, ఏ కంపెనీతోనైనా కానీ. ఇప్పుడు నేను కూడా ఒకటే టైర్ వాడతాను, అది ఇప్పుడు హైలెగ్ టైర్లు వచ్చినాయి, దాన్నే ట్రాలీ వాడతానా, దాన్నే బురదల వాడతానా, దాన్నే రోడ్ మీద వాడతాను, అన్ని దాన్నే వాడే వరకు టైర్ అనేది అరుగుదల కొంచెం ఎక్కువ ఉంటా ఉంటుంది, టైర్ కొంచెం తొందరగా ముడి ఓడిచిపోతుంది, వాళ్ళ లైఫ్ అనేది కొంచెం తక్కువ అవుతుంది అనమాట. అట్లా మామ ఇక కన్క్లూజన్ ఇక సరేనా. ఇవరగా మీరు బండి స్పెక్స్ దీని ఫీచర్స్ ఇవన్నీ అయితే మీరు చూసిరు కదా. మీకు నేను ఆన్ ఆఫ్ స్విచ్లు గీన్ ఆఫ్ స్విచ్లు అన్నీ చూపెట్టలేదు, ఎందుకంటే వీడియో అవరకే ఛానల్ ఎంత అయిపోయింది, అవి ఎవరికైనా తెలిసినాయి. అందుకే మెయిన్ చూపెట్టి పడదెంగిన. దీన్ని ఆన్ రోడ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం మనం. ఇక ఇది దాదాపు నీకు రోడ్ మీద 25 స్పీడ్తో అయితే బండి అయితే వెళ్ళిపోతుంది మామ. నీకు అటు సైడ్కి లాక్ ఉంటుంది, సేఫ్టీ లాక్ ఇప్పినా అనుకో 29, 28, 29 లాగా కూడా లేస్తుంది బండి, 30 లాగా కూడా లేపచ్చు. దీన్ని మాడిఫికేషన్ కూడా వేసుకోవచ్చు. జాండీ అనేది కొంచెం ఈజీ మాడిఫికేషన్ ఉంటుంది, అందుకే సైడ్ పంజాబ్ సైడ్ కానీ హర్యానా సైడ్ కానీ ఎక్కువ మాడిఫై చేసే బండ్లు ఇవే. కానీ ఎక్కువ సేల్ మన తెలంగాణలో ఎక్కువ సేల్ అయ్యేవి ఇవి, వేరే కంపెనీలతో పోల్చుకుంటే. ఇది మేజర్గా ఎక్కువ యూజ్ అయ్యేది అనేది నీకు పొడి ల్యాండ్కి ఎక్కువ వేద్దాం, అంటే పొడి పొలాల్లో ఎక్కువ కొడతాం. మా సైడ్ మేము ఎక్కువ తడి పొలాల్లో వాడతాం దీన్ని. కానీ డ్రై ఫీల్డ్లో మాత్రం గుద్దల్దాం లేపుతుంది నీకు. పవర్ కింగ్ ఇది, కానీ మైలేజ్ కింగ్ అయితే కాదు. పవర్ కింగ్ మేము చెప్పిన గుర్తుపెట్టుకోరు, పవర్ కింగ్ అని చెప్తాను, మైలేజ్ కింగ్ అని చెప్తలేను. పవర్ కింగ్ ఎట్లా అంటే ఏ పని పెట్టినా నేనే అంటది మామ. ఒక్కసారి బండి దిగబడ్డది అనుకో ఆనే వంటది. ఇది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోరు. దీని టైర్ స్లిప్పేజ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఎందుకంటే నేను ఇట్లా చెప్తే మీకు కోపాలు రావచ్చు, ఎందుకంటే ఒక 4 ఇటుక బిడ్డలు ఒక పెట్టి 4 టైర్లు ఒకటిసారి ఎక్కిరు మీరు 4 wheel వేసి, మీకే ఏర్పడతాయి టైర్ స్లిప్పేజ్ అనేది ఎట్లుంటుంది ఏం కథ అనేది. మళ్ళీ ఇంకొక సెకండ్ పాయింట్ ఇలా నాకు నచ్చింది ఏంటంటే మైలేజ్ అనమాట. మైలేజ్ వేరే కాంపిటేటర్లతో పోల్చుకుంటే ఇది మైలేజ్ అనేది కొంచెం తక్కువ వస్తుంది. ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక బండి 6 ఇచ్చింది అనుకో, ఇది గంటకి 7 తాగుతుంది దాదాపు. ఒకడు 5 ఇచ్చింది అనుకో, ఇది 6 తాగుతుంది. నీకు బండి అనేది ల్యాండ్ బట్టి కూడా మైలేజ్ అనేది డిఫరెంట్ అవుతుంది మామ. నీకు రోడ్డు మీద ఒక తిరిగి వస్తుంది, మళ్ళీ కూడా ఏంది నార్మల్ మట్టిలో ఒక తిరిగి వస్తుంది, దిగవాట్లో ఒక తిరిగి వస్తుంది, దిగవాట్లో గట్టిగా వీరుతా ఉంటుంది. దీన్ని నేను మెచ్చుకునే ఒక సెగ్మెంట్ ఏంటంటే బిల్డ్ క్వాలిటీ తీసినట్టు ఎవ్వడు ఇయ్యడు. ఇది మాత్రం 100% చెప్తాను. నీకు గుద్ద ర్యాంప్ ఉంటుంది దీని బిల్డ్ క్వాలిటీ. నువ్వు అదే మైలేజ్ చూసినావు అనుకో, నేను ఎట్లా వండబెట్టాను అట్లే వండబెడుతుంది. దీంతోపాటు పవర్లో కూడా పోల్చుకునే పనులు చాలా ఉన్నాయి. నీకు ఏంది పైసలు దెంగుడే. నేను ఎట్లా దెంగుతారు తెలుసా, బట్టలు ఇప్పి వండ పెడతారు డైరెక్ట్. షోరూమ్ పోయినామంటే ఒక లింక్ వేయిందిరా బాబా అంటే కుచ్చి గుడకలు ఎత్తారు నీకు. అది వాటికితే కొల్లు వచ్చినట్టయితే దీన్ని పట్టుకొని షోరూమ్ పోతే దాదాపు మాకు ఇప్పుడు కాదు మామ, మేము బండ్లు మెయింటైన్ చేసింది నాన్న చూసుకునేది ఒక టైంలో. 2009 నుంచి 2018 వరకు బండ్లు జాండీర్ మాకు 3 బండ్లు ఉండే. 3 బండ్లతో గుద్ద తెంగించుకున్న తర్వాతనే ఇంకొక ఫీల్డ్కి ఎంటర్ అయినాం మేము. నేను ఉత్త మాటలు చెప్తలేను, ఓకేనా. మీకు అనిపిస్తుంది కావచ్చు, ఏరా బై అమ్మ వీడాన్ని ఉత్త మాటలు చెప్తానని. ఉత్త మాటలు కాదు మామ, నేను ఎక్స్పీరియన్స్తో చేసిన తర్వాతనే చెప్తాను. దీని ఓనర్షిప్ రివ్యూ ఓనర్ కానీ పట్టుకొద్దాం అనుకున్నా, కానీ నాకెందుకో ఈ అద్దులేరా అయ్యా మనకు తెలిసిన ముచ్చటనే ఎందుకు తెచ్చుతాయి అని మళ్ళీ అనిపించింది. మీకు మళ్ళీ చెప్పినా కదా, దీని మైలేజ్ అనేది మొడ్డబీ రాదు మామ. మైలేజ్ అంతే, గంటకు 7 ఇస్తుందని చెప్తాను వాడైతే. దిగబడ దాంట్లో 8 కూడా వీరుతా ఉంటుంది, ఎందుకంటే హెవీ ఉంటుంది బండి. మళ్ళీ నీకు ఈ బండి ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే బండి చిన్నగా ఉండు వల్ల నీకు బండి అనేది దగ్గర కట్ అవుతుంది. అది మాత్రం మేజర్ ప్లస్ పాయింట్ దీనికి. మళ్ళీ ఇంకోటి ఏంది, నీకు ముందటి ఫ్రంట్ సెక్షన్ అనేది చాలా తొందరగా పోతుంది బండి అనేది. దీని బీటింగ్ కూడా మంచిగా ఉంటుంది. దీని మీద ఎక్కువ గుర్రం మీద ఎక్కిన ఫీలింగ్ వస్తుంది. నువ్వు షోరూమ్ పోయినా నేను బండ పెట్టి దిగుతాడు డైరెక్ట్. నీకు ఒక్కటి పోతే సరే ఇంకొక 1 నెల రోజులు నడుస్తుంది మామ, సరే ఇంకొక సీజన్ నీకు నడుస్తుంది. ఆ సీజన్ నడిచే వరకు ఉంచచ్చుగా. వాడేం చెప్తారు తెలుసా, లేదు మరి నీకు సీజన్ మధ్యలో పోతే ఇబ్బంది అవుతుందని కొత్త పాట నూకి పాట దిగుతారు. నీకాడ షోరూమ్కి పోయినావంటే నేను దెంగందో వదిలిపెట్టరు. అదొక్కటి జాండీర్ నాకు నచ్చింది. జాండీర్ బండ్లు కొనకపోవడానికి కారణం కూడా అదే. నేను మళ్ళీ ఇది మంచిగా గుర్తుపెట్టు, యాది పెట్టుకో బిడ్డ. నువ్వు ఎప్పుడు బండి తీసుకుందాం అంటే నేను నంగబెట్టి దెంగిపించుకుంటాను రెడీగా ఉంటేనే జాండీర్ బండి కొను. పని పరంగా నో ఇష్యూ, పవర్ పరంగా నో ఇష్యూ,
సర్వీసింగ్ పరంగా సర్వీస్ నీకు ఎట్లా అవుతుంది చెప్పన్నా, నీకు ఇలా గంటకు రారంటే అరగంటకి వస్తారు. వాళ్ళ దగ్గర 20 మంది, షోరూమ్కి 20 మంది ఉంటారు మామ. అటు ఎందుకు పంపడి చెప్పు, గుద్దాల బండ్లు ఉంటాయి, గుద్దాల మంది ఉంటారు, నీకు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, ఎప్పుడంటే చేసిపోతారు. కానీ ఒకటి ఏంటంటే మనీ మ్యాటర్స్, పైసలు అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. అందుకే నాకు ఈ జాండీర్ బండ్లు అనేది కొంచెం నచ్చకపోనికి కారణం అంతే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వేరే కాంపిటేటివ్ బండ్లతో పోల్చుకుంటే ఈ బండికి కూడా కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. 1,00,000-1,50,000 డిఫరెన్స్ చూపెడుతుంది. నీకు దీనికి రీసేల్ ఉంటుంది అని చెప్తారు మీరు. నాకు ఎప్పటికెళ్ళి ఒకటి అర్థం కాని ముచ్చట ఏంటంటే, సరే భయ్ ఈ బండికి రీసేల్ ఉంటుంది రా, నేను రీసేల్ ఉండదు అంటలేను, కానీ కొనగానే నీకు ఇంకో 1,00,000 ఎక్కువ దింగుతాను నీ దగ్గర, దాదాపు 1,00,000 ఎక్కువ దింగే వరకు నువ్వు అమ్ముకోక అదే 1,00,000 తక్కువ వద్దనే నీకు. నాకు ఎందుకు అర్థమవుతలేదు మరి, ఒక్కొక్కడు ఈ పాయింట్ ఎట్లా మర్చిపోతాడు అర్థమవుతలేదు నీకు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వైబ్రేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఈ బండిలో. వైబ్రేషను దాదాపు 0 అని చెప్పలేను, వేరే బండితో పోల్చుకుంటే ఒక 20-30% లెస్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఎందుకంటే నీకు డీజిల్ ట్యాంక్ ఆల్రెడీ వెనకత్తది కాబట్టి అవి రెండింటిని గట్టిగా పట్టుకొని ఉంటాయి. మీరు దీనికి ఇట్లా ఎయిర్ తీయలేదు అనుకో, బండి మీకు ఆయిల్ లీక్ అవుతుంది కదా మామ, అంటే ఒత్తి పడదేంగుతాయి డైరెక్ట్. మళ్ళీ వీడు దాదాపు కొన్ని 2 సంవత్సరాలు అవుతుంది మామ, వీడిది వరకు మేజర్ ప్రాబ్లమ్స్ ఏం రాలేట. ఆ 2 సంవత్సరాలు ఏం రాదు బండి ప్రాబ్లమ్స్. దాదాపు దీని వారంటీ అనేది ఒక 5 సంవత్సరాలు ఉంటుంది బండికి. వేరే కాంపిటేటర్తో పోల్చుకుంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు తక్కువ ఉన్నది. అది కూడా ఒక మేజర్ కాన్లకు కనిపించింది. ఎందుకంటే వారంటీ ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది. కానీ ఇలా మెకానిక్ పరంగా ఏంటంటే కొన్ని టైంలో నువ్వు ఎంత మంచి మెకానిక్ కానీ పంపించినా కానీ ఈ బండ్ల ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ కావు. అంటే ఈ కంపెనీ అయినా కాదు, ఏ కంపెనీ అయినా కానీ. బాగా ప్రాబ్లం వచ్చింది, వాడు మెకానిక్ గడ కొత్త డిస్ట్రిబ్యూటర్ గడ్డ వేస్తే సెట్ కాక మేము ఆ గడ్డను పట్టుకొని మళ్ళీ కరీంనగర్ పోయి ఆటోనగర్కు దాన్ని రిపేర్ చేసుకున్న అది సెట్ అయింది. అంటే మెకానిక్లో కూడా అందరికి అవగాహన లేదు ఈ రోజులలో. ఏంటంటే నేను పాన పట్టినోడు మెకానిక్ అవుతాడు, మేము కదా మైక్ పట్టినోడు కెమెరామ్యాన్ అయినట్టు, యూట్యూబర్ అయినట్టు వాళ్ళకంతే అవుతారు. అట్లుంటుంది కథ దీన్ని. మరిగా నాకు తెలిసి నేను అన్ని చెప్పినా అనుకుంటారా బండి గురించి. ఇంకా నేను ఇట్లా ఏమైనా మర్చిపోయి ఉండే అంటే మీరు చెప్పుర్రి, ఓకేనా? కింద కామెంట్ చేయరి. నెక్స్ట్ వీడియోలో అవన్నీ రెక్టిఫై చేసుకుందాం మనం. ఇక జాండీర్ ఈ బండి అనగా జాండీర్ అంటేనే ముడ్డల కదా, నాకు ఒక్కటి నచ్చది. హీట్ డిస్ట్రిబ్యూషన్ అనేది కరెక్ట్ ఉన్నది. నువ్వు సీట్లో కూర్చున్నావు అంటే బిడ్డ నీకు కాళ్ళ బండి తెగుతుంది హీట్ డైరెక్ట్. నువ్వు నడపలేక పిచ్చి తెగితే నీకు నీ అమ్మ నేను ఎందుకున్నారు ఆ బండి అనేది అనిపిస్తుంది. ఆ హీట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ జాండీర్ బండ్లో కరెక్ట్ మెయింటైన్ చెయ్యరు. ఇట్లుంటుంది కథ. దీన్ని ఇంకేమైనా మర్చిపోయినా మావ నేను ఇక దీన్ని ఇంకా నేనేం మర్చిపోలే అనుకుంటాను మావ. దీన్ని మళ్ళీ ఆయిల్ బ్రేక్స్ అవ్వ అన్నీ చెప్పినా నేను ఇంకోటి చెప్పలే అంటే మళ్ళీ పెద్ద పిచ్చకుండా తలకి నొప్పి అవుతుంది నాకు మావ. దీనికైనా ఆయిల్ బ్రేక్స్ మావ, బ్రేకులు కూడా గుద్దు వస్తుంది. దీని పవర్ స్టీరింగ్, బండి స్టీరింగ్ కూడా. కానీ దీనికి ఒకటి ఏంటంటే ఒకటే స్టీరింగ్ జాగి ప్రొవైడ్ చేస్తారు. ఇటు సైడ్ ఒక సైడే ఉంటుంది అనమాట. ఇంకొక సైడ్ కూడా ప్రొవైడ్ చేస్తే మంచిగా ఉంటుందని నేను అనుకుంటాను. వేరే కాంపిటేటర్ బండ్లలో కూడా ఒకటే ప్రొవైడ్ చేస్తారు. దీని డాష్ బోర్డ్ లుక్ అంతా బాగుండదు మామ. నాకు ఎందుకు గుద్దల మాడుతుంది దీని డాష్ బోర్డ్ లుక్ మారుతుంది. ఇటు చక్క కాలు పోతే ఇంకో తాగుతుంది, అటు దొక్కుతుంది, ఇటు తాకుతుంది, ఇటు పడితే అటు తాకుతుంది. అదే పెద్ద లజ్జగొల్లాలి దీంతో. బండి ముందట బంపర్ నుంచి బండి గుద్దవాళ్ళు ఎత్తు కనబడుతుంది, కానీ బండి అంత ఎత్తు ఉండదు మామ. నువ్వు ఒక ఊహించుకుంటావు, అరే చూస్తే అరే బంపర్ గింత ఎత్తున్నది కదా నీ బండి కూడా గుద్దవాళ్ళు హైట్ ఉంటుంది కావచ్చు అనుకుంటాను. కానీ డొల్లే అంత హైట్ ఉండదు. వేరే కాంపిటేటర్ బండే హైట్ ఉంటుంది దీంతో పోల్చుకుంటే, ఓకేనా? ఈ సెగ్మెంట్లు ఉన్న దాంతో నేను చెప్తున్నా, అరే కాంపిటేటర్ అంటాను వేంద్ర భాయ్ నీకు ఈ బండి నచ్చదా, దీనికి ఇట్లా ఇజ్జత్ తీస్తాను అనుకోవచ్చు. నేను ఇజ్జత్ ఏం తీస్తలేను మామ, చెప్తున్నా అంతే మామ. నేను మీకు దీని 4-wheel రాడ్ సెక్షన్ కూడా చూపెడతా. ఈ 4-wheel రాడ్ సెక్షన్ ఎట్లా వచ్చింది, దీనికి ఇందుకెళ్ళి ఎంత గార్డు సెక్షన్తో అంటే ఎంత గార్డు కవర్తో నచ్చిందో కూడా మీకు నేను చూపెడతా. ఇక దీని 4-wheel రాడ్ అనేది దీనికి కింద ఉన్నది మామ. దీని గార్డ్ సెక్షన్ చూసిర్రా, బ్యాక్ నుంచి వెళ్ళి ఫ్రంట్కు ఈ గార్డే ప్రొటెక్ట్ చేస్తుంది మనకి. ఇది ఒక ప్లాస్టిక్ గార్డ్ ప్రొవైడ్ చేసిండు, అంటే దీనికి వడ్లెక్తా అంటే ఆడి రాకద్దని దీన్ని మనం ఇట్లా సెట్ చేసిన అన్నమాట. దీని గుండీలు చూడు, దీని గుండీలు గుద్దాలు ఉంటాయి మామ, చూసినావా? దీని 4-wheel రాడ్ సెక్షన్ అట్లా ఉంటుంది. దీన్ని మొత్తం సేఫ్టీతో ఇచ్చిపడి దగ్గర అనమాట, కింద దాక్కుంటా. ఇది ఆయిల్ సెక్షన్, చాంబర్ సెక్షన్, దీని బ్యాక్ సెక్షన్. ఇదే బండి అనేది మంచిగా ఉంటుంది మామ, మంచిగా ఉండదని అంటలేను, కానీ ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళది అట్లుంటుంది అనమాట. నా పని మీకు తెలియజేసే అంతవరకే, అర్థమైందా? కొనడం కొనకపోవడం మీ ఇష్టం అనేది. నాకు తెలిసిందే నేను చెప్పిన, నేను ఏదో కొత్తగా తెలుసుకొని చెప్పలేదు, నేను ఏదో పెద్ద టెక్నీషియన్ కాదు. మేము సామాన్యంగా వాడేటోళ్ళమే. మాకు దాదాపు బండ్ల ఎక్స్పీరియన్స్ చాలా రోజుల నుంచే ఉంది. ఎందుకంటే మాకు ఇంట్లోనే బండ్లు ఉన్నాయి కాబట్టి మేము నడిపి ఉండి చూసి ఉన్నాం. అదేనా? నేనేమన్నా ఇంజన్ స్పెక్స్ ఇట్లా తప్పు చెప్పేది ఉంటే కొంచెం లైట్ తీసుకోర్రి. దీంతో లంజగుద్ద పంచేది మా ఒక్కసారి దిగబడ్డది అనుకో, దీంతో గొర్రి కొట్టి చావాలి. అన్నే టైర్ అంతా స్లిప్ అవుతా ఉంటుంది, నువ్వు ఎంత తోడితే అంత దిగబడతా ఉంటుంది బండి లోపలికి. నేను ఇంకోటి మంచిగా మీకు అందరికి క్లారిఫై చేస్తాను, నేను ఎన్నడూ ఒక బండి తీసుకోగా అర్థం చెప్తలేను. ఇప్పటికి కూడా మీరు జాండీర్ 5050D తీసుకుంటా అంటే నేను వద్దు అని చెప్తలేను. మీకు నచ్చితే తీసుకోర్రి. దీంట్లో మేజర్ కాన్ మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పిన, మైలేజ్ రాదు మామ, దీని సర్వీస్ గుద్దాలు ఉంటుంది, ఏమైనా అక్కడ కూర్చుతా అంటాడు పోతే, దీని ఫ్రంట్ వీల్ సెక్షన్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది, హైడ్రాలిక్ సెక్షన్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. నువ్వు చూసి తీసుకోవాలి. హైడ్రాలిక్ అనేది మాకు గుద్దాల ప్రాబ్లం పెట్టింది మామ. మేము దాన్ని
హైడ్రాలిక్ గడ్డ ఎన్నిసార్లు వేసినా సెట్ కాకుంటే దానికి మళ్ళీ థ్రెడ్డింగ్ టేప్ వేసి చేస్తే ఒక సీజన్ నడిచి మళ్ళీ టైం మీద ఆగేది మాకు బండ్లు అనేది. ఎంత దెంగేది తెలుసా మాకు, పిచ్చి దెంగుతుంది. ఇంకా అదే వేరే కంపెనీ అయ్యేంటనా వాడు రిపేర్ చేయలేక చచ్చు, కానీ వాడు ఎంత చేసినా వాంతను కూడా కాలేదు, ఇక మాతను కూడా కాలేదు. ఇక పిచ్చి దెంగింది, బండి తీసి పడదెంగినవి. మాకు ఒకరోజు బండి ఫీల్డ్ మీదకి పోయిన తర్వాత ఫోన్ వచ్చిందంటే బండి ఆగిందనే అర్థం. మా నాన్నకు అట్లా గుర్తొచ్చేది ఆ టైంలో, మాకు జాండీర్ బండ్లు ఉన్నప్పుడు. దీని సైలెన్సర్ చూసిరామో లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట, వేరే కాంపిటేటర్ బండ్లకు రైట్ సైడ్ ఉంటుంది. ఈ స్టైల్లో మీకు రివ్యూలు కావని అనుకుంటే చెప్తాను నేను కదా, ఈ స్టైల్లో మీకు రివ్యూలు ఇట్లా కావని అనుకుంటే ఒక లైక్ వేసుకొని ఒక కామెంట్ కొని సబ్స్క్రైబ్ కొట్టుకోరు మావా. నెక్స్ట్ వేసేటి అన్నీ మనం ఇయ్యే రివ్యూలు గుద్ద ఇంపి పడదేం కదా, డైరెక్ట్ ఒక్కొక్క బండిని బట్టలు ఇప్పి ముందర కూర్చోబెడతాం మీకు. అరే భయ్ దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవిరా, దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవి, దీంట్లో ఉన్న ప్రోస్ ఇవి, కాన్స్ ఇవి, అంటే ప్రాబ్లమ్స్ ఇవి, ఉపయోగాలు ఇవి, లాభాలు ఇవి, నష్టాలు ఇవి అనేవి కూడా మీకు నేను చెప్పుకుంటే వెళ్ళిపోతా అంట అన్నీ. ఎందుకంటే నాకు ఎవరితో సంబంధం లేదు మామ, నన్ను మీరు లైక్ చేస్తారు అంటే నన్ను మీరు ఇష్టపడతారు కాబట్టి నేను మీకు ఇష్టం వచ్చేటి చెప్తా, ఇష్టం లేని చెప్తా. ఎందుకంటే ప్రోస్ కాన్స్ చెప్పినప్పుడే ఆడొక కంటెంట్ క్రియేటర్ అనేటోడు. లేదో నీ అమ్మాయి గుద్దాలున్నా దీన్ని హైప్ చేసి మంచిగా లేని అని చెప్పలేదు అనుకో, వాడు అసలు కంటెంట్ క్రియేటర్ కాదు. అర్థమవుతుందా? అట్లా మావ. దీని పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే పర్ఫార్మెన్స్లో తూపు తురుము అని నేను చెప్పాలనుకుంటలేను. ఏ బండికైనా గదే పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఏదైనా గదే మావా. నువ్వు నడిపే డ్రైవర్ గాని దగ్గర కూడా చాలా బేస్ చేసుకుంటా అనమాట. దీనికి పవర్ ఉంది, దానికి లేదని నేను చెప్తున్నాను. ఈ కాలం పోరాళ్ళకి ఎట్లున్నా అంటే పచ్చబండి చూడగానే మొత్తం పచ్చకామాలు వచ్చినట్టు చేస్తారు పోరగాళ్ళు అందరూ. ఏంటంటే ఒక జాండీర్ ఒకటే మూగ ట్రాక్టర్, ఈ అమ్మ వేరేడి అన్నీ ఆడ ట్రాక్టర్ అన్నట్టు, అంటే జాండీర్ ఒకటే గుద్దు వాళ్ళ ట్రాక్టర్, వేరేడి అన్నీ కాదని చెప్తారు చాలా వరకు. అదంతా మిత్తు మామ, అదంతా వేస్ట్ ఆఫ్ టైం మామ, అదంతా రియల్ కాదు. నీకు దీనికి కాంపిటేటర్ బండ్లు గుద్ద ఆలుగున్నాయి. ఇది 3 సిలిండర్ ఇంజన్ మామ. ఈ కాలంలో 3 సిలిండర్ ఇంజన్ పెట్టుకొని గుద్ద తెంగించుకుంటావు, నాకు అర్థం కాదు. 4 సిలిండర్కి ఎప్పుడు అప్డేట్ అవుతారో నాకు అర్థమైతలేదు. నువ్వు 3 సిలిండర్ ఇస్తే ఏమవుతుంది మామ? ఈ 3 సిలిండర్ ఇంజన్ చేయబట్టి నీకు పవరు తగ్గుతుంది, మైలేజ్ వీగుతుంది. నీకు 4 సిలిండర్ ఇంజన్ దీనికి అప్గ్రేడ్ చేసాడు అనుకో, మైలేజ్ మంచిగా ఉంటుంది, పవరు మంచిగా ఉంటుంది. కానీ ఇవన్నీ ఎవడు చెప్పడు. రేపు పొద్దుగాలు ఎవడంటే షోరూమ్లలో సేల్స్ మ్యాన్ కానీ నీకు షోరూమ్లో ఎక్స్ప్లెయిన్ చేసేవాడు ఏం చెప్తారంటే ఎవడైనా కానీ, అన్నా గుద్దాలు పెట్టి ట్రాక్టర్ అన్నా అని అమ్మ దీనికన్నా బెస్ట్ ట్రాక్టర్ నా చూపెట్టుర్రి, కోతలు తెంగుడే ఏం లేదు అడిగి పోయిన తర్వాత. మళ్ళీ దీన్ని యాక్చువల్ పవర్ స్పెక్స్ ఎవరికి తెలియదు. గట్టిగా మాట్లాడుకుంది ఏదో పేపర్ మీద పవర్ స్పెక్స్ తెలుసు. ఎవడైనా అమ్మిచ్చేంతవరకే వాని బాధ్యత చూసుకుంటారు తప్ప, కానీ అమ్మిన తర్వాత బండి అసలు ఈ రైతులకు నచ్చుతుందా నచ్చలేదా అని ఎవడు చూస్తలేడు. ఓకేనా? నేను మీకు నచ్చలేదు అని చెప్తలేను, నచ్చుతుంది అని చెప్తలేను. మీకు మళ్ళా చెప్తాను, నా పని మీకు తెలియజేసేంత వరకే. తీసుకోవడం తీసుకోపోవడం మీ ఇష్టం. ఓకే మరిగా రైట్ మా. మరిగా మ్యాడ్ మోడ్లోకి వెళ్ళి బయటికి అయితే వచ్చేద్దాం. మరిగా మీకు ఒక మాట చెప్తానా, ఈ రివ్యూ కాదు మామ, ఈ రివ్యూకి ఇట్లా మీకు నచ్చితే ఒక లైక్ వేసుకొని చిన్న కామెంట్ వేసుకోరి. ఈ రివ్యూ దీనికి ఇట్లా నేను ఒక 50,000 వ్యూస్ వచ్చినాను అంటే ఒక 50,000 వ్యూస్ వస్తే బరబ్బరి ఈ రివ్యూను అంటే ఈ బండిని నేను ఆన్ ఫీల్డ్ టెస్ట్ చేసి చూపెడతా. అంటే ఆన్ ఫీల్డ్లో దీని పర్ఫార్మెన్స్ ఎట్లున్నది మనం కొట్టగలుగుతామా, అంటే పేపర్ మీద ఉన్నట్టు రియాలిటీ ఉన్నదా, రియాలిటీ ఉందని 100 మంది చెప్తారు, మనం టెస్ట్ చేసే రియాలిటీ వేరే ఉంటుంది అన్నమాట. మరిగా మీరు ఎవరు టెస్ట్ చేయని రియాలిటీ నేను చూపెడతాను మీకు. ఓకేనా? దీనికి ఒక 50,000 వ్యూస్ క్రాస్ అయినాయి అనుకో, ఇచ్చి పడదేందాం డైరెక్ట్గా చూస్తా కదా. రైట్ మామ, మరిగా ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మామ. రైట్.